అడుగుతుంది నిన్నే, మాట్లాడు. ఎందుకు? నేను మాట్లాడితే మళ్ళీ ఏదోటి అనాలనా? నేను మాట్లాడను తల్లి. ఇదే నేను అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు. చెప్పు, పర్లేదు. అంత డబ్బు కట్టాలి అంటే మాటలు కాదు. అంత డబ్బు ఎక్కడ తెచ్చావు? ఎక్కడి నుంచి అయితే నీకెందుకు? నా తంటాలు నేను పడ్డాను. ఆ తంటాలు నా కోసం పడ్డావు కదా, అది నా బాధ. నేను ఎవరి కోసమో కష్టపడాలి, కానీ నా కోసం ఎవరైనా కష్టపడితే నాకు నచ్చదు. నేనిప్పటి వరకు ఎవరి దగ్గర సాయం అడిగింది లేదు. నిన్ను కూడా నేనేం అడగలేదు. కానీ నువ్వే నేను అడగకుండానే అప్పు కట్టావు. ఇంతకీ ఆ డబ్బులు ఎలా కట్టావో చెప్పు. తాకట్టు పెట్టాను. తాకట్టా? ఏం తాకట్టు పెట్టావు? ఎప్పుడో నేను ఒక స్థలం కొన్నానులే, అందులో స్కూల్ కట్టించాలి అని అనుకున్నాను. అన్ని సమకూరాక కడతాను కూడా. ఇప్పుడు ఆ స్థలం నీకు ఉపయోగపడింది. అందుకని తాకట్టు పెట్టేశావా? మరి డబ్బులు లేకపోతే ఏం చేయమంటావు? ఆ సేటేమో తాకట్టు లేకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. అయినా నన్ను అడగకుండా ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? ఎందుకంటే ఏం చెప్పమంటావు? రోజు నాతో గొడవ పడ్డానికి, పోటీ పడ్డానికి నువ్వు లేకపోతే నాకేదోలా అనిపించింది. వాళ్ళు ఆటో తీసుకుని వెళ్తుంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు కదా, అది చూసి మనసుకు బాధేసింది. నేను బాధపడ్డానా? మనకు అలాంటివి తెలీదు. అయినా నేను కన్నీళ్లు పెట్టుకోవడం నువ్వు చూసావా? ఆహా, నువ్వు కన్నీళ్లు పెట్టుకోలేదు తల్లి, నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. నేనే బాధపడ్డాను. అయినా ప్రతిదానికి పోట్లాడటమే గాని మాట్లాడడం చాదు కదా నీకు. ఆడపిల్లవు కదా, కాస్త. ఇదిగో, ఇదే నాకు నచ్చదు. ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి? ఆడపిల్ల అయితే మాట్లాడకూడదు, ఆడపిల్ల అయితే నవ్వకూడదు, ఆడపిల్ల సరదాగా ఉండకూడదు, నచ్చిన పని చేయకూడదు. ఇదేం రూలు? నువ్వు కూడా నా క్లాసులు మొదలు పెట్టావా? ఇప్పుడు నేనే అన్నాను, నేనేదో మాట వరుసకన్నాను. ఆడపిల్ల అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎవరైనా రూల్స్ పెడితే నాకు కోపం వస్తుంది, నచ్చదు. అలా రూల్స్ పెట్టే మనిషిని అయితే నేనెందుకు ఆటో నడుపుతాను చెప్పు? సర్లే, ఆ టాపిక్ పక్కన పెట్టి ముందు ఆటో ముందు చూసిపోనివ్వు. వెళ్తూనే ఉన్నాం. అది సరే గాని ప్రియా, మీ ఇంట్లో మీ నాన్న ఊరెళ్ళాడు అని అంటున్నావు, మరి మీ అమ్మ ఏంటి మెల్లిగా మా ఇంటి వివరాలు అడుగుతున్నావు? అయినా అవన్నీ నీకెందుకు? నీతో ఏం మాట్లాడినా తప్పేనా? అసలు సైలెంట్ గా ఉన్నదాన్ని కెలికింది నువ్వు. నేను దేని గురించి మాట్లాడాను? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంట్లో వాళ్ళ గురించి అడిగితే తప్పే ఉందమ్మా. అవునా? మరి నీ గురించి ఎప్పుడైనా చెప్పావా? నీకంటూ ఎవరూ లేరని మన ఆటో స్టాండ్లో అందరూ అనుకుంటూ ఉంటారు. నేను చాలాసార్లు విన్నాను. నిన్ను అడుగుదామని అనిపించినా నీతో పోటీ పడుతూ ఇవన్నీ ఏం అడుగుతాంలే అని అడగలేదు. నిజంగా నీకెవరూ లేరా రానమ్మా? ముందు నీ గురించి చెప్పు, ఆ తర్వాత నా గురించి చెప్తాను. నాకు కూడా పెట్టవా? నాన్నలాగా పరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన వెళ్ళిపోయే పాత్ర నీరా మళ్ళీ రావులే. ఏంటి రానమ్మా, నీ గురించి అడిగి అనవసరంగా నిన్ను బాధ పెట్టానా? అదేం లేదులే.
అయినా నువ్వు నీ గురించి చెప్పినప్పుడు నేను మాత్రం నా గురించి ఎందుకు చెప్పాలి? నేను చెప్పను. సరే చెప్పకు. నీ కథ నాకు చెప్పద్దు, నా గురించి నీకేం చెప్పను. సరే చెప్పు. ఏం చెప్పాలి? ఇప్పుడే కదా ఏం చెప్పొద్దు అన్నావు. నేను చెప్పను. నేను అడిగింది మీ ఇంటికి దారి. అడ్రస్ చెప్పకపోతే ఎలా వెళ్ళాలి? సరే ఆ ముందుకెళ్ళి ఆ ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడిక్కడే రైట్ రైట్ రైట్. ఇదిగో ఇదే మా ఇల్లు. లోపలికి వెళ్దాం రా. లేదు లేదు రానమ్మా, నేను ఇంటికి వెళ్తాను. ఇప్పటికే బాగా లేట్ అయింది. నాన్న కూడా ఇంట్లో లేరు. నేను కూడా లేకపోతే తమ్ముళ్ళు చదువుకోకుండా టీవీ చూస్తారు. ఏంటి చూస్తున్నావు? నిన్ను కూడా ఇలా దగ్గరుండి చదివించుంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయ్యేదానివి కదా. నేనా? నాకు చదువు అబ్బితే కదా. పుస్తకం తీస్తే నిద్ర వస్తుంది రానమ్మా, అందుకే ఆటో పట్టాను. సరే నేను వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. మళ్ళీ రావాలి కదా. సరే వెళ్ళొస్తాను. అవును రానమ్మా, ఇప్పుడు ఆటో కొత్త ఆటోతో సమానం కదా. అవును, కొత్త ఆటో ఫస్ట్ సవారీ. మరి ఒట్టి చేతులతో పంపిస్తావా? కిరాయి ఇవ్వచ్చు కదా. ఏమో అనుకున్నాను గాని నువ్వు బాగా ముద్రవే. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు రానమ్మా. ఆ విషయం ఇప్పుడు తెలిసిందా? అవును, నా ముందు ఎప్పుడు నవ్వావు? ఎప్పుడు చూసినా మొహం సీరియస్ గా పెట్టుకునేదాన్ని కదా. మరి నువ్వు మాత్రం నన్ను చూస్తే చాలు నీ సొమ్మంతా తీసేసుకున్నట్టు మొహం పొంగబెట్టుకునేదానివి కదా. నువ్విలా నవ్వితే అందంగా ఉంటావు. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. నీకే కష్టం వచ్చినా ముఖంలో నవ్వు మాత్రం చెదరనివ్వకు. ఇదిగో. థ్యాంక్ యూ. రానమ్మా, నాకొక మాటిస్తావా? ఏంటి? రేపటి నుంచి నువ్వు నాతో ఇలా నవ్వుతూ మాట్లాడొద్దు. ఎప్పట్లాగే నాతో పోటీ పడుతూనే ఉండాలి. అదేంటి? అదంతే. నీతో పోటీ పడుతూ ఉంటే నాకు సరదాగా ఉంటుంది. సరేలే, అలాగే. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. రానమ్మా, ఇప్పటిదాకా నాకు నీ పేరంటే ఇష్టం లేదు అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇక మీదట నాకు ఇష్టమైన పేరు రానమ్మే. సరే నేను వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళు. బాయ్, జాగ్రత్త. బాయ్ రానమ్మా. బాయ్ బాయ్. నేను గెలవాలి. ఈరోజు గెలుపు నాదే.
గెలవాలి, గెలిచి తీరాలి. డామ్ ఇట్, నేను ఓడిపోయాను. నేను ఓడిపోవడం ఏంటి? 2 lakhs. నో, నేనే గెలవాలి. ఈరోజు ఎలాగైనా నేను గెలవాలి. నేనే గెలవాలి, నేనే గెలవాలి, నేనే గెలుస్తాను. నేను ఓడిపోయాను. ఈ గేమ్ కూడా పోయింది. ఈరోజు 4 lakhs పోయాయి. ఛ! కార్తిక, నువ్వు గెలవడం ఇంపాసిబుల్. నో, అసలు నేనెందుకు ఓడిపోవాలి? నేనెందుకు ఓడిపోవాలి? గెలుస్తాను. మళ్ళీ ఆడి గెలిచి తీరుతాను. దానికి ఎంత పొగరో తెలుసా డాడీ? నా ఫ్రెండ్ ముందు నాకు వార్నింగ్ ఇచ్చి అవమానపరిచింది. రాణమ్మా, స్వామి, నా తమ్ముడు అశోక్కి ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. వాడికి గనుక అందులో మంచి ర్యాంక్ వచ్చిందంటే ఫ్రీ సీట్ వస్తుంది. డొనేషన్ కట్టే బాధ తప్పుతుంది. మంచి కాలేజ్లో సీట్ వస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది స్వామి. అంతా నీ చేతుల్లోనే ఉంది. అన్నయ్యని ఎలా అయితే దీవించావో అలాగే తమ్ముని కూడా దీవించాలి స్వామి. అమ్మా, దేవుడు కనిపించడం లేదు. నన్నొకసారి ఎత్తుకోవా? అయ్యో, అంత అదృష్టం నాకు ఆ దేవుడు ఇవ్వలేదమ్మా. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నిన్ను ఎత్తుకోగలిగేదాన్ని. ఆ దేవుడు నన్ను ఈ కుర్చీకి పరిమితం చేశాడు. జనం జరిగిన తర్వాత దేవుణ్ణి చూద్దు గాని. అమ్మా, నేనిప్పుడు దేవుణ్ణి చూడలేనా? దేవుడా, నేనేం చేయాలి? దేవానంద
దేవుణ్ణి చూసావా? చూశాను. ఇప్పుడు హ్యాపీనా? చాలా హ్యాపీ అంకుల్. హ్మ్. చాలా సంతోషం అండి. మీరు చేసిన సహాయం వల్ల ఈరోజు నా కూతురికి ఆ దేవుడి దర్శనమైంది. ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు. పాపనెత్తుకోవడం కూడా ఒక సహాయమేనా? పాపకి దేవుణ్ణి చూపించడం కూడా ఆ దేవుడికి సేవ చేసినట్టేనండి. గుళ్ళో ఇంతమంది ఉన్నారు. అందరూ నా పరిస్థితి చూశారు. ఒక్కరైనా మీలా ముందుకొచ్చి సహాయం చేయలేదు చూడండి. దేనికైనా మంచి మనసు ఉండాలి. మీది చాలా మంచి మనసు. ఆ దేవుడు మీకు మంచి చేయాలి. అంకుల్, మీరొక్కరే వచ్చారా? మీతో పాటు ఆంటీ రాలేదా? లేదమ్మా, ఈ ఆంటీ నా లైఫ్లోకి రావాలని దేవుణ్ణి మొక్కుకుందామని వచ్చాను. ఆల్ ది బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాపం జాగ్రత్తగా చూసుకోండి. అరే, మీరు కూడా ఈ గుడికి వచ్చారా? నిజం చెప్పండి, నేను ఈ గుడికి వస్తున్నానని మీకు ముందే తెలుసు కదా? నాకెలా తెలుస్తుంది? నన్ను ఫాలో అవుతున్నానని చెప్పారు కదా. ఇక్కడ కూడా నన్ను ఫాలో అయ్యే వచ్చారు కదా? లేదు. లేదా? నిజంగానా? నిజమేనండి. అంతకుముందంటే మచ్చ కోసం ఫాలో అయ్యేవాణ్ణి. ఏంటి? అదే 5 లక్షల కోసం ఫాలో అయ్యేవాణ్ణి. ఆ తర్వాత మీరంటే ఇష్టపడి నా మనసులో ఉంది. ఆ రోజు అప్లికేషన్ రాసి మీ చేతికి ఇచ్చాను. కానీ మీరేం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. మీ ఉద్దేశం తెలిసాక ఇక మిమ్మల్ని నేను ఎలా ఫాలో అవుతాను చెప్పండి? కానీ ఆ రోజు మీరిచ్చిన అప్లికేషన్ని నేను పారేయలేదు కదా. పారేయలేదు, అలాగని మీ మనసులో ఉన్న మాట చెప్పలేదుగా. ఓ, అంటే అన్ని విడమర్చి చెప్తే తప్ప అర్థం కాదన్నమాట. ముద్దపప్పు. ఏంటది? ఏదో అన్నారు. అన్నాను, ముద్దపప్పు అన్నాను. ముద్దపప్ప? హే, ముద్దపప్పు అంటే నాకు చాలా ఇష్టం. అన్నంలో ఆవకాయ ముద్దపప్పు వేసుకుని అందులో లైట్ గా నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. బా! అయినా ఇప్పుడు అదెందుకు గుర్తు చేశారు? ఎందుకంటే మీరు నిజంగానే ముద్దపప్పు కాబట్టి. అద్భుతమైన జంట, చూడముచ్చటగా ఉన్నారు. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇలాగే చక్కగా 10 కాలాల పాటు సంతోషంగా ఉండండి. తథాస్తు తథాస్తు. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. మనం ప్రేమించుకోవచ్చు కదా, ఏమంటావు? నువ్వింకా నీ మనసులో మాట నోరు తెచ్చి బయటికి చెప్పలేదు. నా మనసులో మాట మీకు చెప్తే వినాలనుందా? ఐ లవ్ యూ.